మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మనకు మానిటైజేషన్ పోయిందనుకుందాం. ఆలోపు అంటే మనకు ఒక 40, 50, $60 ఒకవేళ ఎర్నింగ్ అయ్యి ఉన్నాయి. సడన్‌గా మానిటైజేషన్ పోయింది. అప్పుడు మనకు ఆ ఎర్నింగ్ అయిన డబ్బులు ఒకవేళ ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మనకు మానిటైజేషన్ మళ్ళీ తిరిగొస్తే అమౌంట్ వస్తుందా? రాదా? చాలా ఛానల్స్ అయితే మానిటైజేషన్‌లో ఉండేటివే ఇనాథెంటిక్ కంటెంట్ అని చెప్పేసి చాలా ఛానల్‌లో మానిటైజేషన్ అయితే పోయింది. ఈ డౌట్ చాలా మందికైతే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేయబోతున్నాను. వీడియోనైతే యాడ మిస్ చేయొద్దు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇనాథెంటిక్ కంటెంట్ వచ్చింది, మనకు మానిటైజేషన్ అనేది పోయేసింది. మనకు అప్పటిదాకా అయిన ఎర్నింగ్స్ వస్తాయా రావా అనేది ఈరోజు ఒక క్లారిఫికేషన్ అయితే చెప్తానమాట. మనందరికీ తెలుసు యూట్యూబ్లో అమౌంట్ ఎలా వస్తుంది. మనకు డిసెంబర్లో ఎర్నింగ్స్ అయిన అమౌంట్ మనకు జనవరి 7 నుంచి 12 తేదీ లోపు అయితే మనకి యాడ్సెన్స్లో పడుతుంది. 21 నుంచి ఎండ్ ఆఫ్ ద మంత్ లోపు మనకు బ్యాంక్ అకౌంట్లో పడి మన చేతికైతే వస్తుంది. అంటే లాస్ట్ మంత్ ఎర్నింగ్ అయిన డబ్బులు మనకి ఈ నెలలో వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నా ఛానల్ ఫిబ్రవరి 14వ తేదీన మానిటైజేషన్ పోయింది. అంటే డిసెంబర్ డబ్బులు జనవరిలో నేను తీసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు జనవరి డబ్బులు అలాగే ఫిబ్రవరి 14 దాకా ఎర్నింగ్స్ అయిన డబ్బులు యాడ్సెన్స్లో అయితే అమౌంట్ జనవరిది యాడ్ కాలేదు. అది ప్లస్ ఈ 14 రోజులు మొత్తం ఎర్నింగ్స్ కలిపి $230. $230 నేను అనుకున్నది ఏంటంటే, ఒకవేళ అప్పీల్ చేస్తాను, అప్పీల్ చేసి ఒకవేళ ఫెయిల్ అయినా ఆఫ్టర్ 3 మంత్స్ టైం ఇస్తారు. 3 మంత్స్ లోపు ఛానల్లో మార్పులు చేసుకుంటే మనము ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఈ అమౌంట్ నాకు వస్తుంది అని నేను అనుకున్నా. ఎందుకంటే నేను ఎక్కడ చెక్ చేయలేదు, ఏ వీడియో చూడలేదన్నమాట ఈ డబ్బులు వస్తుందా రాలేదా అనేసి అనుకున్నాను. ఓకే, బాగానే ఉంది. ఫైనల్గా ఏం జరిగిందంటే నాకు $230 యాడ్సెన్స్లో యాడ్ అయింది, ప్లస్ మైనస్లో అయిపోయింది. ఓకే అయ్యింది, ఒకవేళ మానిటైజేషన్ మనకు వస్తే ఆ డబ్బులు ఏమన్నా మళ్ళీ మనకి ఇస్తారేమో అని ఆలోచనతో ఉన్నా. ఇప్పుడు ఈ మానిటైజేషన్ ఎప్పుడైతే మళ్ళీ నాకు రివీల్ అయిందో అప్పుడు నేను యూట్యూబ్ టీంతో చాట్ చేశాను అనమాట. ఈ విధంగా నా ఛానల్ మానిటైజేషన్ పోయింది, నాకు $230 ఉన్నింది. ఆ $230 నాకు యాడ్సెన్స్లో యాడ్ అయ్యి మైనస్ అయ్యింది, ఈ డబ్బు నాకు వస్తుందా రాదా అని అడిగితే యూట్యూబ్ టీం నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఈరోజు మన మానిటైజేషన్ పోయింది, అప్పుడే మనకు అప్పీల్ చేసుకోవడానికి వస్తుంది. ఆ అప్పీల్లో కనుక మనం సక్సెస్ అయితే మన అమౌంట్ యాడ్కి పోదు. ఒకవేళ ఆ అప్పీల్ ఫెయిల్ అయ్యి మనకు 3 మంత్స్ టైం ఇస్తారు కదా, ఆ 3 మంత్స్ తర్వాత ఒకవేళ మనకు మానిటైజేషన్ వచ్చినా సరే ఆ అమౌంట్ అనేది తిరిగి రాదు. మీకు ఏదైతే $230 యాడ్సెన్స్లో పడి మైనస్ అయిందో ఆ అమౌంట్ని అడ్వర్టైజ్మెంట్ ప్లే చేసిన వాళ్ళకైతే మేము ఇచ్చేసినాము. అంటే యాడ్స్ ప్లే చేస్తుంటారు, దానికి యూట్యూబ్ మనీ తీసుకుంటారు కదా, ఆ అమౌంట్ అడ్వర్టైజ్ వాళ్ళకి బ్యాక్ చేసేసారు. ఎవరైతే యాడ్స్ ఇచ్చారో వాళ్ళకి వెనక్కి ఇచ్చేసారు, ఇక మీకు అమౌంట్ రాదని చెప్పేసి యూట్యూబ్ టీం అయితే చెప్పింది. ఈ విషయం మీద పర్టికులర్గా వీడియో చేయడానికి కారణమే, చాలా మందివి ఇనాథెంటిక్ కంటెంట్ వచ్చి మానిటైజేషన్ పోయినాయి కాబట్టి చాలా మంది మైండ్లలో ఈ విషయం రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయం పైన వీడియో అయితే చేశాను. ఇంకో డౌట్ రావచ్చు, మీకు ఒకవేళ మానిటైజేషన్ ముందు రోజు మీకు ఒకవేళ యూట్యూబ్ ఎర్నింగ్స్ ఒకవేళ యాడ్సెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు మానిటైజేషన్ పోతే యాడ్సెన్స్లో ముందుగా పడిన డబ్బు అయితే మీకు వచ్చేస్తుంది, దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. ఈ విషయం కూడా నేను అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు మానిటైజేషన్ పోయే ముందు వరకు ఆఖరి నిమిషం వరకు మీకు ఒకవేళ యాడ్సెన్స్లో ఏదైనా డబ్బు యాడ్ అయ్యింటే ఆ టైం టు టైము మీకు అమౌంట్ అయితే వస్తుంది. మీకు ఎంత అమౌంట్ ఉన్నా సరే ఒక్కసారి మానిటైజేషన్ పోయిన తర్వాత అది ఒకవేళ యాడ్సెన్స్లో యాడ్ అయినా మళ్ళీ వాళ్ళకు యాడ్స్ ప్లే చేసిన వాళ్ళకైతే తిరిగి ఇచ్చేస్తారని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేసినారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ అమౌంట్ అయితే ఇక రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలియజేయాలనుకున్నాను. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తున్నాను చూడండి. నాకు $230 అయితే యాడ్ అయింది. అలాగే మానిటైజేషన్ డిసేబుల్డ్ అని చెప్పేసి $230 మైనస్ కూడా చేయడం జరిగింది. మీకు విత్ ప్రూఫ్స్తో సహా ఏదైతే చూపిస్తున్నాను. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు హైప్ ఆప్షన్ వస్తే వీడియోని హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ వెతుకుతున్న వాళ్ళందరికీ వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.